తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మల్లయ్యపేటలో సంక్రాంతి జల్లికట్టు నిర్వహణ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మల్లయ్యపేటలోని జల్లికట్టు నిర్వహిస్తున్నారన్న కారణంతో వైసీపీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలని పోలీసులు సూచించారు. అయితే ఇతర పార్టీల ఫ్లెక్సీలను అలాగే ఉంచి కేవలం వైసీపీకి చెందిన వాటిని మాత్రమే తొలగించడంపై వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ అరెస్టు విషయం తెలుసుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, విద్యార్థి విభాగం నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బొమ్మగుంట రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బటాయించి ఆందోళన చేపట్టారు. మాట్లాడుతున్నావు జల్లికట్టున ఏమన్నా సాంప్రదాయబద్ధంగా జరిగిందని ఆపారా పోలీసులు? ఎప్పుడైనా ఆపారా? ఒళ్ళు కోవెక్కిన పనులు చేసుకుంటా ఉండి మీరు చేసుకునే పనిదే. అప్పుడు పనులు చేసుకొచ్చి ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కూర్చుంటారా? పోలీసులకి ఏం పనులు లేవని ఈ రోజున చంద్రగిరి మండలంలో కొన్ని దశాబ్దాలుగా జల్లికట్టు కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని చెప్పి ఈ రోజున మన బొమ్మగుంట రవి గారిని ఈరోజు పొద్దున్న నుంచి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి అన్నం కూడా ఇవ్వకుండా ఈ రోజున స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనంతా కూడా చూడొచ్చు. ఈరోజు అడుగుతున్నాం, ఈ టైంతో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంక ఎక్కువ రోజులు లేవు. ఖచ్చితంగా చెప్తున్నాం, మా బొమ్మగంటి రవి గారిని విడిచిపెట్టేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు, మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు దీనికి ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. ఇప్పటికైనా సిఐ గారికి చెప్తున్నాను, మీరు కోర్టు ఆదేశాలను పాటించండి. ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సిఐని ఆ రోజు తిట్టి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా అదే కేసులో తెచ్చిపెడుతున్నారు. మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీ అందరూ కూడా ఇబ్బందులను కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో వందలాది మంది ఈరోజు కార్యకర్తలు కూర్చోన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజేసుకుంటారు. ఈ రోజున